చెక్. హలో హలో. ప్రభునందు ప్రియులారా, కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, శుభములు తెలియజేస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇంతవరకు సోదరుల ద్వారా దేవుడు తన వాక్కులను తెలియపరిచారు. ప్రకటన గ్రంథాన్ని 3వ అధ్యాయం మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి సార్దీస్ అనే సంఘము గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి తొందరగా ఫినిష్ చేయాలని ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే ఎన్నో విలువైన పాఠాలు మీకు చెప్పవలసినటువంటి అవసరత ఉంది. ఇవి కూడా చాలా విలువైనవి కాబట్టి జాగ్రత్తగా మనం విందాం ప్రియులారా. సార్దీస్ సంఘము. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగో వ్రాయము, 7 నక్షత్రములను 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా. అంటే ఇక్కడ ఇంట్రడ్యూషన్ జరుగుతుంది చూడండి. ఇక్కడ సంఘాలను ప్రేమిస్తూ సంఘాలతో మాట్లాడుతున్నది ఎవరంటే యేసు ప్రభు వారు. ఎఫెసు సంఘములోను, స్మర్నా సంఘములోను, పెర్గము సంఘములోను, తొయతైరా సంఘములో కూడా ఒక్కో విధంగా యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను పరిచయం ఎంత శక్తిమంతుడో అనేది కనపరుచుకోవడం జరిగింది. సింహాసనాన్ని వదిలిపెట్టి శిలువ మీదకు వచ్చిన ప్రభువు తన రక్తమును, రుధిరమును ధారపోసి సంఘము కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఆయన సంఘములలో సంచరిస్తూ పరలోకములో ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ సంఘాలలో సంచరిస్తున్నాడు అన్న సంగతి, సంఘములతో మాట్లాడుతున్నాడు అన్న సంగతి మనం గుర్తించాలి. ఏమని పరిచయం చేసుకుంటున్నాడు అంటే 7 నక్షత్రములను అన్నాడు. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా అన్నాడు. అంటే ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువు ఎవరు అంటే 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు. యేసు ప్రభు ఎవరు? 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు. ఎలా పరిచయం చేసుకుంటున్నాడు ఏంటి ఆయన్ని? 7 నక్షత్రములు అనగానే చెప్పండి, మీకు ఆల్రెడీ మనం విన్నాం. ఏంటండి? 7 నక్షత్రములు అనగానే 7 సంఘముల దూతలు. దూతలు అంటే కాపరులు. ఇంకా దేవుని 7 ఆత్మలను. దేవునికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? 7 ఆత్మలు ఉన్నాయా? ఆత్మ ఒక్కటే అనుంది పరిశుద్ధ గ్రంథంలో. దేవునికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి చెప్పండి? ఒకటే. వింటున్నారమ్మా? దేవునికి ఎన్ని ఆత్మలు ఉన్నాయి? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఉంది. ఒక్కటే ఉంది ఆత్మ. మరి దేవుని 7 ఆత్మలు గలవాడు అంటే 7 సంఘాలా? ఓకే, 7 అంటే సంపూర్ణానికి సంబంధించింది. గుడ్, వెరీ గుడ్. అంటే ఒకే ఆత్మ 7 కార్యములను జరిగించగలదు. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనాన్ని, ఆ 7 మాట, ఆ 7 సంగతులు, ఆత్మ, ఒకే ఆత్మ 7 రకాల కార్యములను, అంటే 7 ఆత్మలు అంటే 7 ఆత్మలు కాదు, ఒకే ఆత్మ, ఆత్మ ఒక్కటే, ఆత్మ చేయు 7 కార్యములు అన్నమాట. అది కరెక్ట్ వర్డ్. ఒకే ఆత్మ చేయు
7 కార్యములు. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనంలో ఇప్పుడు నేను చెప్పబోయే 7 పదాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. యెహోవా ఆత్మ, చూడండి పత్తి చాలా క్లియర్గా ఉంది. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయము భక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. చూడండి ప్రియులారా, అంటే ఇక్కడ నేను లైన్గా చెప్తున్నాను, దీన్ని విభజించి చెప్తున్నాను. ఎక్కడున్నా వచ్చినన్నే జ్ఞానమునకు ఆధారమగు ఆత్మ ఒకటే, అవునా? ఉందా అక్కడ? 2 వివేకమునకు ఆధారమగు ఆత్మ ఉందా అక్కడ? ఉంది. 2 అయ్యాయి. 3 ఆలోచనకు ఆధారమగు ఆత్మ, బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివినకు పుట్టించు ఆత్మ, భయమును పుట్టించు ఆత్మ, భక్తిని పుట్టించు ఆత్మ. ఓకేనండి? అంటే 7 ఆత్మలు గలవాడు అంటే ఒకే ఆత్మ 7 కార్యములు, 7 కార్యములుగా 7 కార్యములను జరిగిస్తుందన్నమాట. ఆత్మ చేయు 7 కార్యములు. అంతేగాని దేవుడికి 7 ఆత్మలు ఉన్నాయని కాదు, 7 తలకాయలు ఉన్నాయని 10 తలకాయలు ఉన్నాయని ఇది కాదు ఇక్కడ అర్థం. ఏమ్మా? కాబట్టి ప్రభువారు 7 నక్షత్రములను అంటే 7 సంఘ దూతలను అలా 7 యేసుక్రీస్తు ద్వారా ఎలాంటివి వస్తున్నాయంటే 7 ఆత్మలు గలవాడని ఎందుకు అన్నాడంటే యేసుక్రీస్తులో ఇవన్నీ ఉన్నాయి. ఏముంది? జ్ఞానం ఉంది, వివేకం ఉంది, ఆలోచన ఉంది, బలం ఉంది, తెలివి ఉంది, భయం ఉంది, భక్తి, ఇవన్నీ ఉన్నాయి ప్రభువుకి. ఇవన్నీ ప్రభువుకు ఉన్నాయి. ఆయన పరిచయం అయిపోయింది కదా, వేగంగా వెళ్ళిపోతారండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి మళ్ళీ నీ క్రియలను నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరుంది. కానీ అంటే ఇక్కడ ఇప్పటివరకు నేర్చుకున్న సంఘాలకి దీనికి తేడా ఉంది. కొన్ని ప్రశంసలు ఉండేవి అందులో, ఇక్కడికి వచ్చేసరికి డైరెక్ట్గా ఎత్తుబడి ఎలా ఉంది? ఎత్తుబడి వార్నింగ్తోనూ హెచ్చరికతోనూ మొదలైపోయింది. చూడండి ఏమంటున్నాడు? నీ క్రియలు నేను ఎరుగుదును, ఏమనగా జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎంత మాట అన్నాడండి? జీవించుచున్నావన్న పేరుంది కానీ మృతుడవే అంటే ఏంటి? అది ఆత్మీయంగా ఆత్మీయ జీవితం అంటే శరీర జీవితం ఉంది, ఆత్మీయ జీవితం, లోకానుసారమైన జీవితం, ఆత్మ సంబంధమైన జీవితం కదా, రైట్. అంటే ఇక్కడ బ్రతికే ఉన్నారు. శరీరాన్ని బట్టి ఎలా ఉన్నారు? శరీరాన్ని బట్టి ఎలా ఉన్నారు? బ్రతికే ఉన్నారు కానీ ఆత్మీయంగా చచ్చిన స్థితి. అంటే ఈ సార్దీస్ అనే సంఘంలో విశ్వాసులు ఎలా ఉన్నారు? మనం కూడా చూసుకోవాలి, అర్థంలో చూసుకున్నట్టు చూసుకోవాలి. ఇప్పుడు నామకార్థంగా వీళ్ళు ఎలా ఉన్నారంటే చచ్చిన స్థితి, బతికే ఉన్నారు. పేరుకు మాత్రం బతికే ఉన్నారు. కోమలోకి వెళ్ళిపోయినాడు ఎలా ఉంటాడు? బతికే ఉంటాడు కానీ చచ్చిపోయినట్టే. పక్షవాతం వచ్చేసిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? బతికే ఉంటారు కానీ జీవోత్సవం, కరెక్ట్ వర్డ్, జీవోత్సవం. జీవోత్సవం అంటే బ్రతికుండి చచ్చిపోయారని, బతికుండి చచ్చిపోయినట్టు అన్నమాట. అండి సార్దీస్ సంఘంలోనైనా లేదంటే ఈరోజు అనేక సంఘాల్లో కూడా ఇలాంటి స్థితి ఉందా? ఒక ప్రశ్న, మనం బతికామా చచ్చిపోయామా? మనం బతికే ఉన్నాం చచ్చిపోయామా? ఏమో ఎలా అడిగితే ఇబ్బందిగా ఉందా? ఆ సంఘంలోకి ఆలోచిద్దాం, మనం బతికున్నాం చచ్చిపోయామా? బతుకున్నవాడికి చచ్చిపోయినవాడికి తేడా తెలుస్తా తెలీదా? తెలుస్తుంది. ఎవరైనా పడుకున్నారు అనుకోండి, ఆ పడుకున్నవాడు చచ్చిపోయాడో బతుకున్నవాడు తెలియదా మనకి? పడుకున్న వాళ్ళు అందరం మూసిపోకూడదు. మనం బతుకున్నాడు చచ్చిపోయాడని అది అంటే కొన్ని నీళ్ళు అలా చల్లామనుకోండి, బతుకున్నాడు తుళ్ళు పళ్ళు ఎగుతాడు, వర్షం వచ్చిందేమో అని పారిపోతాడు అనమాట. అదే చచ్చిపోయినాడు అనుకోండి, బిందెలతో నీళ్ళు వేసేసినా లేవడం, స్పందించడం. వాక్యాన్ని ఎప్పుడూ కూడానండి ఎలా వినాలంటే హృదయంతో వినాలి. వాక్యాన్ని ఎప్పుడు మనసుతోనే వాక్యాన్ని వినాలి. చెవులతో వినేసి మనసు వినాలి. అప్పుడే మనం ఫలించగలం. మనం ఈరోజు హృదయాలతో వినడం లేదు, స్పందించడం లేదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం చూడగలిగితే శారీరకంగా అంటే
బతికున్న పేరున్నది కానీ నువ్వు మృతుడవే అన్నాడు. శారీరకంగా బ్రతికున్న, ఆత్మీయంగా చచ్చిన స్థితి. విశ్వాసిని అంటూనే క్రియలు లేని జీవితం. ఏం క్రియలు ఉన్నాయి అమ్మా? ఇదంతా అయిపోయిన తర్వాత మీరు చెప్పాలి నాకు. ఇంకా చూద్దాం. పైకి భక్తి గల వారు ఉంటారు కానీ, పైకి భక్తిగా ఉంటారు కానీ దాని శక్తిని ఆశ్రయించని వారు. దేవుణ్ణి మహిమపరుస్తాను అంటూనే తనను తాను గణపరుచుకునే పరిస్థితి. ఇదంతా చచ్చిపోయిన స్థితి. ఇది చచ్చిపోయారు ఆత్మీయ జీవితంలో అని చెప్పడానికి ఇవన్నీ. పేరుకు మాత్రమే ప్రాణం ఉంది, జీవితం మాత్రం జీవోత్సవం. ఒక్క మాటలో చెప్పాలంటే వేషధారణ అండి. పెదవులతో ప్రేమ, హృదయాలలో నిజంగా వాస్తవంగా చెప్పాలంటేనండి, పెదవులు ఒకటి మాట్లాడుతున్నాయి, లోపల హృదయం మాత్రం ఇంకొకటి మాట్లాడుతుందంట. ఇది ఏ స్థితి? చచ్చిన స్థితి. ఇది నువ్వు చచ్చిపోయావు, బతికే ఉన్నావు కానీ పేరుకు మాత్రం కోమాలోకి పోయినోళ్ళలాగా నువ్వు చచ్చిపోయావు. దేవుని దృష్టిలో చచ్చిపోయావు. మనుషుల దృష్టిలోనే చచ్చిపోతే మనం చాలా బాధ. అలాంటిది అప్పుడప్పుడు కొంతమంది హీరోల గురించి కానీ చచ్చిపోయాడని వేస్తూ ఉంటారు. బతికే ఉన్నా కానీ పాపం వాళ్ళు అప్పుడు అన్నీ నేను ఇంకా బతికే ఉన్నానని చెప్తూ ఉంటారు. వాళ్ళు వీడియోలోకి వచ్చి నేను చచ్చిపోలేదని ఇంకా బతికే ఉన్నాను, మా కుటుంబాలు ఎంత బాధపడతాయో మీకు ఏం తెలుస్తుంది మీకు అని బాధపడుతుంటారు వాళ్ళు. రైట్. ఇప్పుడు దేవుడు మీరు బతికే ఉన్నారు కానీ చచ్చిపోయారు నాయనా అంటాడేటి, చచ్చిన స్థితిలో ఉన్నారంటాడేటి. దేవుని పిల్లలారా, ఒకసారి మనం ఆలోచించగలిగితే యేసు ప్రభు వారు మాట అన్నారండి, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుందంట. అంటే హృదయం అంతా దేంతో నిండిపోతే, హృదయం మంచితనంతో నిండిపోయింది అనుకోండి, నోరు మంచి మాటలు మాట్లాడుతుంది. హృదయం చెడుతనంతో నిండిపోయింది అనుకోండి, చెడు మాటలే మాట్లాడుతుంది. అవునా కథ చెప్పాలి మీరు, అవునా కథ చెప్పాలి. హృదయం దేంతో నిండుతుందో అదే మాటలు వస్తాయా? నిజమేనది? నిజమా? నిజమా? హృదయంలో చెడు నిండిపోయి పెదవులతో ప్రేమ మాట్లాడారు రాదా? మరి హృదయం నిండిపోయిందని బట్టే కదా నోరు మాట్లాడాలి. అంటే యేసు ప్రభు వారు చెప్పినా వాస్తవానికి ఆయన చెప్పింది ఏంటి? హృదయం ఏదైతే నిండిపోయిందో అదే మాట్లాడతారని పెదవుల గుండా. ఎంత విచిత్రం అంటే మార్కు సువార్త 7:6 ఇది మనకు తెలిసిన వచనం. మార్కు సువార్త 7:6. అందుకు ఆయన ఈ ప్రజలు మార్కు 7:6 ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుచుదురు. ప్రభా 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 అంటారు. దేంతో? పెదవులతో. కానీ వారి హృదయము దూరంగా ఉంది. ఏం దగ్గరగా ఉంది? హృదయమా పెదవులా? ఏం దూరంగా ఉంది? హృదయం. హృదయం. రైట్. ఇంకా చూద్దాం. చాలా బాగుంది ఈ మాట. సామెతల గ్రంథం 26, చాలా విచిత్రంగా ఉంది చూడండి. ఇది 26వ అధ్యాయం సామెతల గ్రంథము 23. చాలా చిత్రంగా కనపడుతుంది చూడండి. ఇది సామెతలు 26:23. చెడు హృదయం ఏంటి? హృదయం ఏంటి? చెడు. హృదయంలో చెడు. హృదయములో చెడు నుంచుకుని ప్రేమగా మాట్లాడే పెదవులును. అది అలా చూసారా? ఎలా ఉందో? ఎలా ఉందో చూసారా? చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెదవులును. హృదయం ఒకలాగా మాట్లాడుతుంది, హృదయం నిండా చెడుతనం ఉంది, పెదవుల మీద ప్రేమ ఉంటుంది. ఉండదు? అలాగా ఉంటుంది. ఉంటుంది. వాళ్ళు అలాంటి వాళ్ళు పోలిక చెప్తున్నాడు. వీళ్ళు అలాంటి వాళ్ళు అంటే మంటి పెంకు మీది వెండి పూతతో సమానము. కొండ పెంకు చిన్న ముక్క తీసుకుంటే దాని మీద ఇటు అటు మొత్తం వెండి పూసేసాం. ఎలా కనపడుతుంది? అది వెండిలా కనపడుతుంది. అది వెండి అనుకుంటాం కానీ కింద పడగా టుపుక్కుని ఇరిగిపోయింది. అది చూసారా? మట్టి కొండ పెంకు, దాని మీద
లోపడేమో డొల్ల 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 అంటే తెలుసా మీకు? డొల్ల కంపెనీలు అంటే డొల్ల కంపెనీలు అంటారు అప్పుడప్పుడు. అంటే ఏంటి తెలుసా? కొన్ని కంపెనీలు పేపర్లో వేస్తుంటారు. ఆ కంపెనీ చాలా పబ్లిసిటీ చేసి అలా చేసి రావాల్సిన రపట్టుకుని చివరికి ఒక రోజు లేపి ఎత్తేస్తారు దాన్ని. అంటే ఎలా జరుగుతాయంటే అక్కడ నిజంగా కంపెనీ ఉండదు, కానీ పేపర్ మీద ఉంటుంది, బ్యాంకు లోన్ దగ్గర ఉంటుంది, అది ఇవన్నీ ఉంటాయా? తీరా చూస్తే అక్కడ ఆ ప్లేస్ ఉండదు, ఏముండదు. డొల్ల కంపెనీ అంటే ఇదన్నమాట. పేపర్ మీద ఉన్నటువంటి ఈ ఎవిడెన్స్ అక్కడ ఉండదు. లేస్ పేర్లు గట్రా తింటుంటారు పిల్లలు, అంత కనపడుతుంది, అది అంతా చిన్న సైజు తలగల్లా కనపడుతుంది. అది సరిగ్గా ఇలా గాలి చెంపగానే తుస్సుమని గాలి వెళ్ళిపోతుంటుంది. డొల్లా అందులో ఇన్నే ఉంటాయి, ఏముంటుంది అందులో. పీచు మిఠ ఇంత కనపడుతుంది, ఇంత నలిపేసి చేస్తే ఇంత కనపడుతుంది, ఇంత అయిపోతుంది. డొల్ల అన్నమాట ఇదంతా. దేవుని పిల్లలారా, హృదయంలో చెడు, పెదవులేమో ప్రేమ మాట్లాడుతున్నాయంట. ఎంత విచిత్రం అండి. ఇంకా చూడండి ఎలా ఉంటుంది అంటే, ఇలా కూడా ఉంటుంది అంటే ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 33లో కూడా చాలా ఇంపార్టెంట్ మాట ఉంది చూడండి. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31, 32 వచనములు. తీశారా? అందరూ తీశారా? 31, 32 వచనాలు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి, చూడండి, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు విందురు కానీ. చూడండి, నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుంటారో నా మాటలు వింటారు, కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. చెప్పేశాడు సైకాలజీ. వారి నోటితో ఎంతో ప్రేమ వలకబోతారు కానీ అని, వారి నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయము లాభము అపేక్షించుచున్నది అన్నాడు. చూడండి, చూసారా దేవుని పిల్లలరా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థమవడం చెప్తున్నా, వందనాలన్నా అన్నాం అనుకోండి, అది ఎలా ఉంటుందో చెప్తున్నారు ఎగ్జాంపుల్. వీడు ఇంకా బతికే ఉన్నాడు, వీడు ఎప్పుడు చచ్చిపోతాడో, వీడికి ఎప్పుడు రోగాలు వస్తాయి, వీడు బాగానే ఉన్నాడు, వందనాలన్నా. ఆ పదాలు చూడండి ఎలా ఉంటుందో. ప్రైజ్ ద లార్డ్ అంటాడు మంచి మనం చూడగారు అంటే చూడండి. లోపల మాత్రం ఈడెదురేడేటి రాని అవసరంగా ప్రభు స్తోత్రం బ్రదర్ అనే పదాలు ఉంటాయి కదా. దైవ సేవకులు మా పదాలు ఎలాగ కదా ఉంటాయి. నిజంగా మనం ఏజెన్సీ వెళ్ళాం కదా. ఏజెన్సీ వెళ్ళినప్పుడు స్టేజ్ మీద సేవకులు తెగ పొగిడేస్తున్నారు, ఆనందపడిపోతున్నారు, అది చేసేస్తున్నారు. భోజనాల టైం వచ్చినప్పుడు మనల్ని అందరం వదిలేసి వాళ్ళు పెట్టుకుని తినేస్తున్నారు. అక్కడ మనం దిక్కుమల్లాగా అంత మూలం తిన్నాం, మనందరికీ తెలుసు. చిన్న గాలి చొక్క లేదు అక్కడ, ఇంత గాలి చొక్క లేదు. ఊపిరాడకి చచ్చిపోతామేమో అనుకున్నాం సార్. అయినా నిజంగా దేవుని దృష్టిలో చాలా గొప్పగా కనపడతాం. కానీ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి తర్వాత. వేదికల మీద చూస్తేనేమో ఆ ప్రేమ, కింద దిగిన తర్వాత చూస్తేనే ఏం చేయాలి, ఏమంటే చాలా దూరం నుంచి వచ్చారు, పైగా ఇవన్నీ మీరే తెచ్చుకున్నారు, మేము మంచి దొరల్లాగా టిప్ టాప్ మీద మంచి మేకప్లతో కూర్చున్నాం, కాబట్టి ముందు రండి అని. పాపం నిజంగా మన పిల్లలు ఎంత కష్టపడ్డారు, ఎంత పరిచర్య చేశారు అక్కడ. ఒక్కరు సాయం చేయలేదు, పైగా పెట్టి వీళ్ళని తిడతామాట మళ్ళీ వాళ్ళు. ఎంతంత దారుణ పరిస్థితుల్లో ఉన్నారు. నేను అన్నాను, తమ్ముడు ఏదో ఏజెన్సీలు అంటే ఏమీ తెలియదు అనుకుంటాం, చాలా బాగా ముదిరిపోయారు తమ్ముడు అక్కడ, ఇక్కడ ఉన్నవాళ్ళ కంటే బాగా ముదిరిపోయారు మీరు అక్కడ అన్నాను నేను. మీరు అన్నది కరెక్ట్ అన్నయ్య, మీరు అన్నది రైట్ అన్నాడు. అమ్మ బాబు అనుకున్నాను. చూసారు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి. అంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడాలి, ఇది దేవుడు కోరుకునేది. కానీ హృదయంలో ఒకటి ఉండి పెదవులు ఇంకొకటి మాట్లాడుతున్నాయంటే ఈ స్థితి బతికుండి చచ్చిన స్థితి ఇది. నువ్వు చచ్చావు. నువ్వు ఏ దేవుని దృష్టిలో నువ్వు చావకూడదో ఆయన దృష్టిలో చచ్చిపోతావా, ఆయన దృష్టిలో చనిపోతావా. అందుకే భక్తి ఎప్పుడు 4 గోడల్లోకి మాత్రమే పరిమితం అవ్వకూడదండి. దేవునిలో భక్తులుగా దేవునిలో ఉండి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో కలిసిపోయి సంఘాలలో సంఘస్థుల్లాగా భక్తులుగా కలిసిపోవడం,
వాళ్ళతో ఉన్నట్టుగా ఉండటం, బయటకు వెళ్ళిన తర్వాత బయట పరిస్థితుల్లో వాళ్లకు తగినట్టుగా బ్రతికే ఈ జీవితం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాగే జీవితం ఉందనుకోండి, అంటే బయట తాగే వాళ్ళతో నువ్వు తాగకూడదు, వెళ్ళి ఇవి వద్దంటున్నాడు దేవుడు, ఇది చచ్చిపోయావంటున్నాడు దేవుడు. భౌతిక సంబంధమైన శరీర సంబంధంగా నువ్వు బతికే ఉన్నానని నువ్వు చెప్పుకుని తిరుగుతున్నావేమో, కానీ నువ్వు ప్రార్థనకు వస్తావో, దేవుని మాటలు వింటావో, నా జనులైనట్టుగా కూర్చుంటావో, కానీ నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉన్నావయ్యా, నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉన్నావయ్యా అంటున్నాడు దేవుడు. సంఘములతో మాట్లాడుతున్నాడు. చూడండి ఇంకో మంచి మాట చూద్దాం. 1 తిమోతి పత్రిక 5:6, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగములయందు నువ్వేదైతే ప్రవర్తిస్తావో అలా బ్రతుకుచుండియు చచ్చిన వారై, అంటే సుఖభోగాల మధ్యన బ్రతికే ఆ జీవితం ఏ స్థితి? చచ్చిపోయిన స్థితి. చచ్చిపోయిన స్థితి ప్రియ దేవుని పిల్లలారా. అందుకే ప్రకటనలో 3:2 ఏమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు చూడండి. ప్రకటన 3:2, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. ఓ మాట అడుగుతాను, చెప్పండి. నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా మీ క్రియలు కనబడలేదంటున్నాడు. అంటే క్రియలు ఉన్నాయా లేవా? క్రియలు ఉన్నాయి కానీ సంపూర్ణంగా లేవు. కొంచెం ఏమైనా డ్రైవింగ్ ఉందనుకోండి, కొంచెం సగం వెళ్తే బాగుంటుందా? ఆ డాక్టర్ సగం నేర్చుకుంటే సరిపోద్దా? పేషెంట్ ఆ టీవీలో చూసేనే చేసేస్తాను ఆపరేషన్ అంటే అది కుదరదు. అది ఏదైనా కొంచెం అనేది దేవుడికి ఇష్టం అవ్వదు. క్రియలు ఉన్నాయంట కానీ సంపూర్ణమైనవిగా లేవు. సంగమా, దేవుని జనాంగమా, మీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా లేవు. ఇది మనల్ని అడుగుతున్నాడు. సార్దీసులో ఉన్నవారిని అడిగాడు ప్రభువు, ఇప్పుడు మనల్ని అడుగుతున్నాడు ప్రభువు, మీ క్రియలు దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా ఉన్నాయా? రేపొద్దుట దేవుడికి ఏం చెప్తాం సమాధానం? ఏం చెప్తాం మనం? ఇంకా గనుక జాగరూకుడవై, జాగరూకుడంటే కాదండి, ఇంకా మెలకువ కలిగి ఉండటం. జాగారం అంటారు చూసారా? అంటే ఏంటి? నిద్ర లేకుండా మెలకువ కలిగి ఉండటం. జాగరూకుడవై, చూడండి ఏమంటున్నాడు? జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని, కొన్ని చావడానికి సిద్ధంగా ఉన్నాయంట, వాటిని బలపరుచు. మనం ఎప్పుడన్నా చచ్చిపోయిన స్థితి ప్రమాదకరమైంది అనుకుంటామా? కొన ఊపిరితో ఉన్నవాళ్ళు ఏది ఇంపార్టెన్సు? చావడానికి సిద్ధంగా ఉన్న దగ్గరికి వెళ్ళాలా, చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళాలా? చచ్చిపోయిన దగ్గర నువ్వేం చేయలేవేక, కానీ చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే నువ్వు బతికించే అవకాశం నీకు ఉంటుంది. చూసారా? ఇప్పుడు బాగా ఆలోచించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. ఏమిటి? చావడానికి సిద్ధముగా ఉన్నవి ఏంటి? వాటిని బలపరచమంటున్నాడు ఏంటి చెప్పండి? ఇంకా అయ్యి కూడా చచ్చిపోయేలా ఉన్నాయంట, వాటిని బతికించండి అన్నాడు. ఏంటవి? చావడానికి సిద్ధమైన ఏంటి చెప్పండి? చావడానికి సిద్ధమైన జాగరూకుడవై ఉండు, మెలకువ కలిగి ఉండు, చావడానికి సిద్ధమై ఉన్న వాటిని బలపరుచుము అన్నాడు. ఏంటవి? చావడానికి సిద్ధమై ఉన్న వాటి అవేంటి? ఇంకా చెప్పండి. సోదరుడు బాగానే చెప్తున్నారు కానీ కొంచెం రైట్ అయితే బాగుండు. ఇంకా చెప్పండి. మీరు మాట్లాడండి అమ్మా, పర్వాలేదు, మాట్లాడండి. చక్కగా మాట్లాడుతున్నాడు ఆయన. మాట్లాడండి, మీరు మాట్లాడండి. ఏమన్నాడు ఆ పదం? చావనయున్న, జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. అంటే వేటినైతే ఆయన బలపరచమంటాడో చచ్చిపోయేలాగా ఉన్నాయి, వాటిని త్వరగా బతికించు అంటున్నాడంటే, బలపరచు అంటున్నాడంటే వేటినంటాడు అసలు?
చెప్పండి ఇంకేంటండి ఏంటన్నా? ఓకే ఓకే, ఇంకా ఇంకా చెప్పండి. వెరీ గుడ్, చెప్పమ్మా చెప్పండి. మన భక్తి ఏమవుద్ది అంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోయిన స్థితి అన్నాడు కదా, దేవునిలో నిద్రించే స్థితి. మరణానికి మరో పేరు ఏంటంటే బైబిల్ ప్రకారంగా నిద్ర. చచ్చిపోయారు అంటున్నాడు. నిద్రపోయేవాడు ఎందుకు మరణ నిద్ర అని ఎందుకు అన్నాడంటే, నిద్రపోయినవాడు ఎలా లేస్తాడో చనిపోయిన వాడు కూడా లేస్తాడని చెప్పడానికి. అంటే ఈ లోకంలో ఎప్పుడైనా ఏ బండి మీద వెళ్తూ కింద పడిపోయారు అనుకోండి, కింద పడిపోయినాడు ఏం చేస్తాడు? చెప్పండి, అలా పడుకుని ఉంటాడా? ఫోన్లో పడుకున్నాలే అని అలాగా నిద్రపోతాడా? లేస్తాడు. గబో లేచి దులిపేసుకుని అదే పోతాం మళ్ళీని. అండ్ పడిపోయిన వాడు వెంటనే లేస్తున్నాడు. ఈరోజు భక్తిలో పడిపోతున్నవాడు మాత్రం లేవటం లేదు. దేవుని పిల్లలారా, లేవటం లేదు అసలు. చచ్చిన స్థితి, చచ్చిపోయిన స్థితి. బ్రతికే ఉన్నావు కానీ చచ్చిపోయావు అంటున్నాడు. జాగరూకుడవై ఉండు, మెలకువ కలిగి ఉండు. మరణ నిద్రలో ఉన్న నువ్వు జాగరూకుడుగా మెలకువగా ఉండు. ఏం చేయమన్నాడు అంటే, ఒక ప్రేమ చచ్చిపోయేలా ఉంది, ఒక విశ్వాసం చచ్చిపోయేలా ఉంది, ఒక భక్తి చచ్చిపోయేలా ఉంది, ఒక పవిత్రత పరిశుద్ధత నీలో చచ్చిపోయేలా ఉన్నాయి. అవి కూడా చచ్చేలాగా ఉన్నాయి. ఒక్కసారి బలపరుచుకోవయ్యా, లేవయ్యా. చచ్చిన స్థితిలో పడి ఉన్న నువ్వు ఏం చేయాలో చెప్తున్నాడు. కిందకి ఇంకా చదవండి. నువ్వు ఎలాగూ ఉపదేశము పొందితివో, ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకో. ఎలా విన్నావు నువ్వు? నీ ప్రారంభం జ్ఞాపకం చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. ఎలా విన్నావు నువ్వు? ఒకప్పుడు ఎలా విన్నావు? ఎక్కడ విన్నావు? వేటిని విన్నావు? జ్ఞాపకం చేసుకుని ఏం చేయాలి? చచ్చిన స్థితిలో ఉన్న సంగమా, మీరు బ్రతికించబడండి అని చెప్తున్నాడండి. కొన్ని చేపలండి చాలా ఉంటాయి. కొరమేన్లు కానీ, మట్టగడిసలు కానీ, ఇంకా కొన్ని రకాల చేపలు కానీ, నత్తలు కానీ. అవి నీళ్లు ఉన్నంతసేపు బాగానే ఉంటాయి. నీళ్లు ఎండిపోయిన తర్వాత కూడా లోపడే ఉంటాయి. లోపడే ఉండి ఏమవుతాయి అనుకుంటున్నారు? ఎండిపోయి కదలికలు లేకుండా ఉంటాయి. నేను చూశాను, దగ్గరుండి నేను చూద్దాం కదా, ఏకంగా పట్టాను దాన్ని. భూమి ఎంత లోతుల్లో అవి పైన బాగా ఎండిపోయింది. ఏంట్రా ఇక్కడ ఎలా ఉంది, కదులుతుంది ఏదో అన్నట్టుగా పైన ఒకటి చూస్తే, ఇంకా లోపలికి ఎలా చెయ్యి పెట్టి చూస్తే అంతంత చేపలన్నీ దొరికేసి అప్పట్లోనే. అవి ఎండిపోయినట్టుగా ఉంటాయి. కొన్ని ఏమో తెలిసండి, నీళ్లు తగలగానే మళ్ళీ దిగ్గుమల్లి వేస్తాయి. తెలిసే మీకు మళ్ళీ నయ్యి చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతాయి. కానీ నీళ్లు తగలగానే ఇప్పుడు చావడానికి సిద్ధమైపోయింది ఎవరో ఈరోజు మన భక్తి, మన ఆత్మీయ జీవితం, దానికి అవసరమైనటువంటి ఆత్మీయ జీవితం చావ సిద్ధమైంది. ఆత్మీయంగా చచ్చిపోతున్నారు. అదిగో నీ ప్రేమ చచ్చిపోతుంది, నీ భక్తి చచ్చిపోతుంది, నీ విశ్వాసం చచ్చిపోతుంది, నీ పవిత్రత, యథార్థత, నీతి ఇవన్నీ చచ్చిపోవడానికే సిద్ధంగా ఉన్నాయి. తొందరగా బలపరుచు. నువ్వు జాగరూకుడవై ఎప్పుడు ఏది విన్నావో, ఏది పొందావో, ఏ ఉపదేశాన్ని జ్ఞాపకం చేసుకుని మరలా మారు మనసు పొందమని ఒక హెచ్చరిక చేస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడండి. ఇలాంటిది ప్రారంభ ఎఫెసు సంఘం నుంచి కూడా చెప్తున్నాడు. ఎఫెసులో 2:5 ఏమన్నాడండి? ఆ మాట చూడండి ఒకసారి. అక్కడ ఏమన్నా చదవండి ఒకసారి. ఎఫెసు పత్రిక ఏమన్నాడు? 2:5 నువ్వు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో. ఎందులో పడిపోయావు? ఒక వ్యభిచారంలో పడిపోయావా? జ్ఞాపకం చేసుకో. జీవితంలో మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా బతుకు. మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. ఏ మొదటి క్రియలు? ప్రేమతో కూడుకున్న క్రియలు ఉన్నాయి కదా, ఆత్మ సంబంధమైన, సత్య సంబంధమైన క్రియలు ఉన్నాయి కదా, అవి చేయాలి నువ్వు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వస్తాను, నీ దీపస్తంభంని దాన్ని చోట నుండి అంటే సంఘాన్నే లేకుండా చేసేస్తాను. సంఘం లేకపోతే పరలోకం ఉండదు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోవాలి. నువ్వు ఏం చేస్తానో తెలుసా? మారు మనసు పొందకపోతే మారు మనసు పొందు సంఘమా, ఎప్పటికైనా మారు అని చెప్తున్నాడండి. తొయతైరాలో కూడా చెప్పాడు, పెర్గమలో చెప్పాడు. పెర్గమలో ఏం చెప్పాడు? 2:16 చెప్పాడు. పెర్గము సంఘములో 2:15-16 కావున మారు మనసు పొందుము, లేని ఎడల
నేను నీ వద్దకు త్వరగా వస్తాను, లేట్ చేయను. నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వారితో యుద్ధం. ఎన్నిసార్లు చెప్తున్నాడు చూసారా? ఎన్నిసార్లు చెప్తున్నాడు చూసారా? ప్రకటన 2వ అధ్యాయంలో 21వ వచనంలో మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇస్తున్నాను నీకు. యెజెబెలు స్త్రీని లాంటి క్యారెక్టర్ గురించి చెప్పాడు. ఇప్పుడు మనతో చెప్తున్నాడు, మారు మనసు పొందడానికి మీకు సమయం ఇచ్చాను. సమయం ఎందుకు ఇచ్చాడు అనుకుంటున్నారు? మనం ఇంకా బతికి ఉన్నా ఎందుకు బతుకున్నాం అనుకుంటున్నారు? చెప్పాలి మీరు. మనం ఇంకా ఎందుకు బతుకుతున్నాము చెప్పాలి. అంటే ఇంకా పొందాలి మారు మనసు, ఇంకా మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. ఎగ్జామ్ రాసేటప్పుడు చెప్తాను కదా, 3 గంటలు ఇస్తాడు. ఎన్ని గంటల టైము? ఎగ్జామ్ రాసే పిల్లలకి ఎన్ని గంటల టైము? 3 గంటలు, 3 అవర్స్. ఈ 3 గంటల్లోని లాస్ట్ 10 నిమిషాల్లో గ్రేస్ పీరియడ్ ఇస్తాడు ఒకటి. ఈ 3 గంటలు మనకి ఎందుకు ఇచ్చాడు చెప్పాలి? గ్రేస్ పీరియడ్ 10 నిమిషాలు ఎందుకు ఇచ్చాడు అంటే దయ తలచి 10 నిమిషాలు ఇచ్చాడు అన్నమాట. దయ తలచి ఎందుకు? నువ్వు ఆ దయ తలచిన 10 నిమిషాల్లో అప్పుడు మొదలెడతావని కాదు, అది అప్పటిదాకా ఏమైతే రాశావో ఏమైతే చేసావో అవన్నీ సరి చేసుకోవాలి. ఒక్కొక్కడు ఒక ప్రశ్నకి ఇంకొక ఆన్సర్ రాసేస్తుంటాడు. సరైన సమాధానం రాయమంటే మర్చిపోయి కంగారులో ఒక ప్రశ్నకి రాసేసి ఇంకో ప్రశ్నకి రాసేస్తుంటాడు. ఒక్కోసారి నువ్వు కరెక్టే రాసావు, కానీ ఇంకో ప్రశ్నకి రాసేసి నువ్వు దానికి రాసేసావు. తాజ్మహల్ ఎక్కడ ఉందనుకో, ఆగ్రా, ఢిల్లీ, ఆగ్రా అని చెప్పాలి. చార్మినార్ హైదరాబాద్ అన్నట్టుగా రాసామనుకోండి మనం. నీ ఆన్సర్ రైట్ కాదు అది. ఇక్కడ దేవుడు గ్రేస్ పీరియడ్ మనకి ఇస్తున్నట్టుగా సమయాన్ని ఇస్తున్నాడు బ్రతకడానికి. ఇప్పుడు మనం అందరం ఉన్నది గ్రేస్ పీరియడ్లోనే. గ్రేస్ పీరియడ్లో ఉండగా ఏం చేయాలి? ఇప్పుడు మనం ఎప్పటివరకు అయితే ఏం చేసామో అవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఏం చేసాం మనం చెక్ చేసుకోవడానికి? చెప్పండి, ఏం చేశారు? చెక్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా మనకే? చెప్పండి, మాట్లాడండి, పర్వాలేదు, మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది. చెక్ చేసుకోవాలో వద్దా? ఎంతకాలం వచ్చింది? ఒక 60 దాకా వచ్చేసానా? ఇంతకాలంలో ఏం చేశాను నేను? ఏం చేశాను? వెనక తిరిగి కనపడవే? ఇవి కనపడవేటి మనకి? ఇప్పుడు వచ్చేయండి 3:3 ప్రకటన, సార్దీసులకు వచ్చేయండి. మారు మనసు పొందాలని ఎన్నిసార్లు చెప్పాడో. నువ్వు ఎలాగో ఉపదేశం పొందావో, ఎలాగో వింటివో, జ్ఞాపకం. ఒకప్పుడు పడి చచ్చిపోయేవాడివి, ఒకప్పుడు చాలా ప్రేమ ఉండేది, ఒకప్పుడు చాలా భక్తి ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది? అది జ్ఞాపకం చేసుకుని దాన్ని గైకొనుచు మారు మనసు పొందుము. నువ్వు జాగరూకుడవై ఉండని ఎడలా నేను దొంగ వలె వచ్చేదను. ఇప్పుడు ఎలా ఉండాలి మనం? భక్తి జీవితంలో ఎలా ఉండాలి? జాగరూకుడవై ఉండాలి అంటే మెలకువ కలిగి ఉండాలి. అండి, శరీర విషయంలో మెలకువ కలిగి ఉంటారు చాలామంది. చాలామందిని అడుగుతుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అన్నయ్య ఇదివరకు అయితే 9 గంటలకే 10-8 గంటలకు పడుకుని పోయేవాడుమా, ఇప్పుడు 1 గంట 2, 3, 4 అవుతుంది కానీ ఎవరు పడుకోవట్లేదని ఎవరైనా అంటున్నారు. నిజమే. అంటే శరీరం సంబంధంగా మెలకువ కలిగి ఉంటే ప్రమాదం, అది అనారోగ్యం, అది జబ్బులు వచ్చేస్తాయి. ఈ భౌతిక సంబంధమైన శరీర విషయంలో మెలకువగా ఉంటే ప్రమాదం. కానీ ఆత్మీయమైన జీవితంలో మెలకువ లేకపోతే ప్రమాదం. చూసారా? శరీర విషయంలో మెలకువగా ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో మెలకువ కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మెలకువగా అలర్ట్గా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకంటే మన స్థితి ఎలా ఉంది? చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని బ్రతికించడానికి క్రీస్తు చేసిన పని. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము ముగించేస్తానండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. 14. ఎఫెసీ పత్రిక 5:14. నిద్రించుచున్న నీవు మేలుకో. ఏ నిద్ర గురించి ఇది? చెప్పండి, ఏ నిద్ర? ప్రతి పదాన్ని విడగొట్టేస్తున్నాను, మీరు గమనించలేదో. నిద్రించుచున్న నీవు మేల్కొని. ఏ నిద్ర ఇది? ఇందాక చచ్చిపోయావన్నాడు. చచ్చిపోవడానికే మరో పేరేంటి? నిద్ర. ఇది నిజంగా చచ్చిపోవడం గురించి కాదు, ఇది ఈ బతికి చచ్చిపోయిన ఈ నిద్ర గురించి మాట్లాడుతున్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్మో.
ఎంతకాలం బతికుండి చచ్చిన స్థితిలో ఉంటావు, ఎంతకాలం బతికుండి చచ్చిపోతావు, ఎంతకాలం బతికుండి చచ్చిపోతావు. చచ్చిపోయిన చేపకైనా విలువ ఉంటుంది. నీటిలో చచ్చిపోయిన చేప ఇష్టాసరంగా కొట్టుకుపోతుంటుంది. అది ఆ ప్రవాహంలో, నదీ ప్రవాహంలో కొట్టుకుపోతుంటుంది. అది అదే బతికున్న చేప అయితే ఉదాహరణ కూడా మాట్లాడరా, ఉదాహరణలు కూడా మాట్లాడేటండి. బతికున్న చేప అయితే ఎదురెత్తు ఉంటుంది ఆ ప్రవాహాల్లో, చచ్చిపోయిన చేప కొట్టుకుపోతుంటుంది. ఇప్పుడు మనం చచ్చిపోయాం, బతికుండి చచ్చిపోయాం భక్తిలో. లోకంలో అనే ప్రవాహంలో ఎలా గలతాలో కొట్టుకుపోతాం మనం, ఎందుకంటే చచ్చిపోయాం కాబట్టి. అదే దేవునిలో కూడా బతికే ఉన్నావనుకో, ఆత్మీయంగా కూడా సజీవంగానే ఉన్నావనుకో, ఈ లోకంలో ఎదురెళతో ప్రియమైన దేవుని పిల్లలారా ఎదురెదుతావు నువ్వు. క్రీస్తు అక్కడ ఏమన్నా చూడండి, నీ మీద ప్రకాశించుచున్నాడు ఉందా అక్కడ. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తుంటే, ఆయన సువార్త నీ మీద వెదజల్లుతుంటే, క్రీస్తు సువార్త ప్రకాశము నీ మీద ఆయన ప్రవహింపజేస్తుంటే నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉంటావా? నువ్వు నిద్ర మత్తులో ఉంటావా? లోకం అనే మత్తు, డబ్బు అనే మత్తు, పాపం అనే మత్తు, ఎన్ని మత్తుల్లో తూలిపోతున్నాడు మనిషి ఈరోజు. చూసారా? కాబట్టి చాలా చాలా అలర్ట్ కలిగి ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఒక వ్యక్తి నిద్రపోయిన స్థితిని చెప్పనా మీకు. ఒక వ్యక్తి ఉన్నాడండి, అతని పేరు సంసోను. ఇతను నిద్రపోయాడండి. ఎక్కడ నిద్రపోయాడు? చెప్పండి. దెలీలా కాలు మీద, ఈ కాలి భాగం దగ్గర మీద పడుకుని నిద్రపోతున్నాడు. ఎవరండి నిద్రపోతున్నవాడు? సంసోన్. బాబోయ్, బైబిల్ చరిత్రలోనండి అత్యంత బలవంతుడండి. అంతే. ఒకసారి 30,000 పరిశుద్ధాత్ముడు అతని మీదకి రాగానే 30,000 మందిని లేపేసాడు. 3,000 మందా? అది కాదండి, అది 1,000 మంది. పచ్చి గాడిద దవడ ఎముకతో చంపేసింది 1,000 మందిని. ఫిలిస్తీన్లు శత్రువులు గేట్ ఉంటుంది కదా, ఇనపగేట్ని ఏం చేసాడు అనుకుంటున్నారు? తీసేసి దాన్ని కొండ మీదకి పర్వతం మీదకి విసిరేసాడంటే ఎంత బలవంతుడండి ఈయన, ఎంత బలవంతుడండి. 300 నక్కలను పట్టుకున్నాడంటే. నక్క అసలు దొరకదు. అది నక్క ఎప్పుడు కనపడదు, మీరు గమనించారు? మీరు రాత్రుల్లో అదొక చిటికిని చిటికిని అయిపోతుంది, కనపడుతుంది. అలాంటి నక్కలు పట్టుకోవడం అంటే మామూలు బలంగా అదేతుంది. 300 నక్కల్ని పట్టుకుని వాటి తోకలు కట్టేసి అంటించేసి ఫిలిస్తీన్ల కుక్కలను పరిగెట్టించేటట్లని ఆ పంట పొలాలను తగలబెట్టేసేయాలి. అలాంటి చరిత్ర కలిగిన సంసోను ఒక బలహీనతకు ప్రలోభపడిపోయి దెలీలా ఈ కాలి మీద నిద్రపోతున్నాడు. అప్పుడు ఏం చేసింది? తల చక్కగా సవర చేసింది. మహాతల్లి క్షౌరం చేసేసింది, అంటే గుండు గీసేసింది. ఆ కళ్ళు, ఏ కళ్ళుతో పాపాన్ని చూశాడో కళ్ళు పీకించబడ్డాయి. దాగోను దేవతకు బలి అర్పించడానికి సిద్ధపడిన ఒక వ్యక్తిగా మిగిలిపోయాడు అక్కడ. దేవుని పిల్లలారా, బలి అర్పించలేదు, బలి పశువుగా మారిపోతున్నాడు అక్కడ. ప్రియ దేవుని పిల్లలారా, చివరికి ఏం చేస్తున్నాడంటే పెద్ద తిరగలి విసిరేవాడిగా మారిపోయాడు. ఎంత దారుణమైన పరిస్థితి. నీకు దేవుడు ప్రతిష్ఠించుకున్నాడు కదా, నిన్ను ప్రతిష్ఠించుకుని ఒక అద్భుతమైన పవర్ నీకు ఇస్తే, ఒక బలాన్ని నీకు ఇస్తే, దాన్ని నువ్వు దేనికి ఉపయోగించావు? నువ్వు దేనికి వాడవు? నువ్వు పాపానికి వాడావా? పాపానికి వాడతావు నువ్వు. నీకున్న తెలివితేటలో, నీకున్న బలము, శక్తి సమస్తాన్ని నువ్వు లోకాన్ని నాశనం చేయడానికి కాదు ఉపయోగించాల్సింది. దేవుని కొరకు బ్రతకడానికి ఉపయోగించాలి. దేవుని పిల్లల్ని కాపాడుకోవడానికి ఉపయోగించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్పవాడు ఎలాగైపోయాడు చూశారండి. అందుకే రోమా 13:11 కూడా చూసేయండి, ముగించేస్తాను. ఇంకా 13:11 రోమా. మరియు మీరు నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని, మీరు కాలము నెరగాలి. నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకుని. చూడండి, పడుకుంటాం రాత్రి, ఎప్పుడు లేస్తాం మనం? ఎప్పుడు లేస్తారు? తెల్లవారుజామున లేస్తారు. 5, 6, 7, 8 లెగిసే టైం ఉంటుంది మనకి. లెగిస్తారు. ఎందుకు లెగిస్తున్నారు? ఒక టైం
ఈరోజు భక్తిలో కూడా ప్రభు రాకడ కాలం ఇది. ఏ కాలం ఇది? ప్రభువు కొరకు మెలకువగా ఎదురు చూస్తూ ఉండాల్సిన కాలంలో నువ్వు ఇందులో నిద్రపోతున్నావు. నువ్వు శరీరం కోసం ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసే నీవు నీ ఆత్మ విషయంలో, భక్తి విషయంలో ఏ క్రియలు ఉన్నాయి? నీ జీవితంలో ఏ క్రియలు ఏవి భక్తి విషయంలో చూస్తుంటే నిద్రలేదు మనిషికి. ఎప్పుడు నిద్రపోతుంటే ఎలా కడుపుతుందా, కడుపు ఎలా, భోజనం ఎలా, డబ్బులు ఎలా అనుకుంటాం. మరి భక్తి జీవితంలో, ఆత్మ సంగతులు, ఆత్మ విషయంలో ఏం కష్టపడుతున్నాం? మళ్ళీ చదవండి. మరియు మీరు నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మన విశ్వాసులం అయినప్పటికంటే, ఆ పదం చూడండి ఎంత బాగుందో, ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపంగా ఉంది. సంగమా, రక్షణ మరీ సమీపంగా ఉన్న ఈ చివరి రేపో మాపో ప్రభు వచ్చేసేలా ఉన్నాడు. అలాంటి ఎప్పుడు నువ్వు నిద్రపోతున్నావా? ఆత్మీయంగా చచ్చిపోతున్నావా? ఆలోచించండి ఒకసారి. మరీ అలర్ట్గా ఇంతకాలం దేవుని కొరకు బ్రతికిన మనం ప్రభువు సమీపంగా ఉండే కొద్దీ భక్తి పెరగాలి, విశ్వాసం పెరగాలి, క్రియలు పెరగాలి, నీతి పెరగాలి, భక్తి అన్నీ పెరగాలి. అందుకే ప్రభు ఎప్పుడు వస్తాడో ఎవరికైనా తెలిసండి? మత్తయి సువార్త చదివండి అన్నమాట, 24వ అధ్యాయం 36 వచ్చినవా? 36 మత్తయి సువార్త 24:36. అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును. యేసుప్రభు అంటున్నాడు, తండ్రి మాత్రమే ఎరుగును, కానీ ఏ మనుషుడైనను, పరలోకమందలి దేవదూతలైనను, కుమారుడంటే యేసుక్రీస్తు వారినైనా నేనైనను ఎరుగరు. అమ్మ బాబోయ్, అంటే ప్రభు ఎప్పుడు వస్తాడో ప్రభువుకే తెలియదు. అందుకే మనం అనుకో, ఆయన రాకడెప్పుడో, మన ప్రాణం పోకడ ఎప్పుడో. ఆయన రాకడెప్పుడో తెలియదు, మన ప్రాణం పోకడ ఎప్పుడో తెలియదు. ఈ రెండు తెలియనప్పుడు తెలుసా అండి, మనం ఎప్పుడు చచ్చిపోతాం తెలుసా? చచ్చిపోతామని తెలుసు, కన్ఫర్మ్, ఫిక్స్. చచ్చిపోతామని తెలుసు, కానీ ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. ప్రభు వస్తాడని ఫిక్స్, కానీ ఎప్పుడు వస్తాడో తెలీదు. అప్పుడు ఎలా ఉండాలి మనం? చెప్పండి, ముగించేస్తాను, అయిపోయింది. అప్పుడు ఎలా ఉండాలమ్మా? ప్రతిరోజు మెలకువ కలిగి ఉండాలి. ఆ కింద ఏమన్నాడు? దొంగ వలే. ఏమన్నాడు అక్కడ? 3వ అధ్యాయం ప్రకటనలో అన్నాడు ఆ మాట. అన్నాడా? అదిగో, నువ్వు జాగారూకుడవై, 3వ వచనం కింద, నువ్వు జాగారూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలే వచ్చేదేను. దొంగ ఎప్పుడు వస్తాడు? ఫోన్ చేసి వస్తాడా? ఏమంటే వాళ్ళ ఇంటికి వచ్చేస్తున్నాను అంటాడా? దొంగ చడికి చెప్పుడు లేకుండా వచ్చేస్తాడు. ఎప్పుడు వస్తాడో తెలిస్తే మనం జాగ్రత్త పడిపోతాం. మనం ప్రభువు కూడా ఎప్పుడు వస్తామో చెప్పేస్తే ఏమైపోతాం? చెప్పండి, ఏం చేస్తాం? పలానా ఆదివారం కరెక్ట్గా 2 గంటలకే ఆయన మొత్తం మైదానంలో దిగిపోతున్నాడు అన్నాడు అనుకోండి, ఆవిడ ఏం చేస్తాం మనం? ప్రపంచంలో మొదటి మార్నింగ్ షో చూసి వచ్చేస్తాం. అక్కడికి మార్నింగ్ షో కూడా చూసేసి 1 గంటకి అయిపోద్ది కదా, ఇలాగ ప్రభు వచ్చేస్తాడు. ఆ రోజు వచ్చేద్ద భక్తి, ఆ రోజు ఎంత భక్తి వచ్చేద్దో కదా. అందుకే ఎప్పుడు వస్తాడో ఆయన వచ్చే సూచనలు చెప్పాడు, కానీ ఎప్పుడు వస్తాడో అన్న రోజు మాత్రం చెప్పలేదు, డేట్. కాబట్టి ప్రియులారా, ఆయన రాకడ ఎప్పుడో, మన ప్రాణం పోకడ ఎప్పుడో, ఈ 2 మిస్టరీ. ఇవన్నీ మిస్టరీ. కాకపోతే ఈరోజు ఒక బలవంతుడైన సంసోను ఎంత బలవంతుడైతే మాత్రం, ఎంత బలం ఉంటే మాత్రం ఏం ప్రయోజనం? చిన్న బలహీనత వల్ల ఏమయ్యాడు? బలైపోయాడు. మనం కూడా ఆత్మీయ జీవితంలో, అంటే మన ఆరోగ్య విషయంలో బాగోలేకపోయినా పర్వాలేదు, కానీ ఆత్మీయ విషయంలో మాత్రం చాలా బలంగా ఉండాలి. మనం అందరం కూడా చాలా బలవంతులుగా ఉండాలి ప్రియులారా. చిన్నదానికి కాని దానికి ఈరోజు మన మార్కెట్లో మన భక్తి జీవితాన్ని పెట్టకూడదు. ప్రతి చిన్నదాన్ని కూడా మన మార్కెట్లో మన భక్తి జీవితాన్ని పెట్టొద్దు. సైతానుగాడు చీప్గా కొనేస్తాడు దాన్ని, మన భక్తి జీవితాన్ని. బిస్కెట్ ఇస్తే పడిపోతే ఎలా? ప్రియమైన దేవుని పిల్లలారా, చివరిగా ఒక్క ప్రకటన గ్రంథంలో ఉన్న మాటని జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. అయితే తమ వస్త్రములు, 4వ వచనం, తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. కొందరు ఉన్నారంటండి, వారు తమ వస్త్రాలను అపవిత్రం చేసుకోలేదంట.
అంటే ఆ వస్త్రాలు మాసిపోకుండా, డాగు పడకుండా, మరకలు పడకుండా జాగ్రత్తగా కాపాడుకున్నారంట ఆ వస్త్రాలని. అలాంటి వాళ్ళు సార్దీసులో ఉన్నారు సంగమా. వారు అర్హులు. వారు అర్హులు. దేనికి అర్హులు? పరలోకానికి అర్హులు, రక్షణకు అర్హులు, ప్రతి దానికి అర్హులు వాళ్ళు. ఇంకా తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. యేసు ప్రభు వారు కూడా తెల్లని వస్త్రముల వలె ఆ రోజు రూపాంతర కొండ మీద యేసుక్రీస్తు సూర్యకాంతి కంటే వేగంగా అద్భుతమైన కాంతి కలిగిన వస్త్రాలతో కనిపించాడు. చూసారా? అలాంటి వస్త్రములతో మహిమా శరీరాలతో ఉన్న ప్రభు నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనుచు జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు దేవుని పిల్లలారా. చాలా విషయం అయిపోయిందండి ఇంకా. కాబట్టి ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మనకి తెల్లని వస్త్రాలు వస్తాయంట, బహుమానాలు వస్తున్నాయి మనకి. అపవిత్రపరుచుకున్నోళ్ళు కొంతమంది ఉన్నారంట. వారి వస్త్రాలను పాడు చేసుకోలేదట. ఏంటి వారి వస్త్రాలు? మనకి రక్షణ వస్త్రాలు ఉన్నాయి, నీతి వస్త్రాలు ఉన్నాయి, మహిమా వస్త్రాలు ఉన్నాయి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి చూద్దాం. కొంతమంది ఉన్నారట. వారు ఎవరంటే ఒకసారి చూద్దాం. ప్రకటన 7:14. ప్రకటన 7:14. అందుకు నేను అయ్యా నీకే తెలియను అని యోహాను గారు అన్నాడు. అతడు ఎలాగో నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు. ఎవరోనంటండి, మహాశ్రమలలో నుంచి వచ్చారంట వాళ్ళు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకున్నారంట. గొర్రెపిల్ల రక్తంలో వస్త్రాలు ఉతుక్కుంటే ఏమయ్యాయి? చూడండి, నీళ్ళు మందులో బట్టలు పెడిచితే ఏమవుతాయి? నీళంగా వస్తూ ఉంటాయి. రక్తంలో బట్టలు ముంచితే ఎలా అవుతాయి? ఎర్రగా అవుతాయి. కానీ ఇక్కడ ఏమన్నాడు? గొర్రెపిల్ల రక్తములో, క్రీస్తు రక్తములో తమ వస్త్రములను ఉతుకుకుంటే ఎలా వచ్చాయి? తెల్లగా అయిపోయాయంట. అంటే వాళ్ళు ఉతుక్కున్నవి వస్త్రములు కాదు, వారి బ్రతుకులను ఉతుకుకున్నారు క్రీస్తు రక్తములో. ప్రకటన గ్రంథం అదే ప్రకటన 19వ అధ్యాయం 8వ వచనంలో ఇది కూడా చాలా బాగుంది చూడండి. ఏంటి వస్త్రాలు? దేనిని మాసిపోలేకుండా కాపాడుకున్నారో ఆ వస్త్రాలను కాపాడుకున్నారంట. 19:8. మరియు ఆమె అంటే ఒక స్త్రీ, ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడెను. సన్నపు నారబట్టలు నిర్మలమైనవి, ప్రకాశవంతమైనవి ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఇంతకీ వస్త్రాలంటే వస్త్రాలు కాదు. ఆమె అంటే నిజంగా ఆమె కాదు, సంఘము, కన్యక, వధువు, పెండ్లి కుమార్తె, క్రీస్తు భార్య. చూసారా? ఇప్పుడు ఆమెకున్న వస్త్రాలు ఏంటట? పరిశుద్ధుల నీతి క్రియలు. చూసారా? అంటే వాళ్ళు ఏం చేశారంట? నీతి క్రియలను కాపాడుకుంటూ, ఆ నీతి క్రియలనే వస్త్రములను కాపాడుకుంటూ, రక్షణ వస్త్రములు లాంటివి కాపాడుకుంటూ, నీతి అనే వస్త్రములను కాపాడుకుంటూ మాసిపోకుండా బహు జాగ్రత్తగా బతికారంట భూమి మీద సంఘములో. ప్రియ దేవుని పిల్లలారా, అలాంటి వారి పేరు జీవ గ్రంథములో నుంచి తుడిచి వేయను అంటున్నాడు. ప్రశ్న అయిపోయింది ప్రసంగం. చిన్న ప్రశ్న, కన్క్లూజింగ్. జీవగ్రంథంలో పేరు ఎప్పుడు రాస్తాడండి? ఎప్పుడు తీసేస్తాడో చెప్పండి. జీవగ్రంథంలో పేరుందనుకోండి, మనం ఖచ్చితంగా పరలోకంలో ఉంటాం. ఖచ్చితంగా, ఇంకా నో డౌట్ అన్నమాట. పరలోకంలో మనకు చోటు ఉంటుంది. జీవగ్రంథంలో పేరు లేదనుకోండి, వారు 2వ అగ్నిగుండంలో పడవేయబడుదురని ప్రకటన 20:14 వచనం 15 వచనంలో ఉంది. ప్రకటన 20:14. ఎవడి పేరైనను జీవగ్రంథమందు కనిపించని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అమ్మ బాబోయ్, జీవగ్రంథంలో పేరు లేకపోతే ఏముండదు? ఇళ్ల స్థలాలు రాస్తున్నప్పుడు నా పేరుందా అంటూ ఉంటాం. నా పేరుంటే పరలోకం వచ్చినట్టు ఫీల్ అయిపోతాం మనం కదా. పరలోకం వచ్చినట్టే ఫీల్ అయిపోతాం మన పేరుంటేనే, వాళ్ళు ఇచ్చే దిక్కుమాలిన స్థలానికి. దేవుని పిల్లలారా, ఇక్కడ మీరు ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఏమంటున్నాడంటే, జీవగ్రంథంలో పేరు ఎప్పుడు రాస్తాడో, ఎప్పుడు తుడిచేస్తాడో చెప్పండి. సింపుల్. ఒక్కొక్కరు చెప్తే బాగా ఉంటుంది. ఆవిడ ఇంకా చెప్పండి. ఓకే.
మంచిదండి, బాగా చెప్పారండి, కరెక్ట్. బాప్తిజం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? జీవగ్రంథంలో పేరు రాయబడుతుంది. జీవగ్రంథం అది ఎప్పుడు తుడిచేస్తాడో? పాపాలు చేయగానే ఎప్పుడైతే నువ్వు మారవని ఫిక్స్ అయిపోయావో, దేవుడికి అర్థమైపోయిందో తుడిచేస్తాడన్నమాట పేరు. అందుకే మోషే గారు ఒకసారి అంటాడు, వీళ్ళందరినీ చంపేస్తావా నాయన, నువ్వు చంపేస్తావా ఇశ్రాయేలీలందరినీ? ఒకవేళ నువ్వు చంపేయాలని నిర్ణయించుకుంటే ఆ జీవగ్రంథంలోంచి నా పేరు తీసేయి. బా, జీవగ్రంథంలోంచి పేరు తీసేయమన్నాడు. ఎవరిదే? మోషే గారు, భక్తిపరుడు, నీతిమంతుడి పేరు ఎలా తీసేస్తాడు? దేవుడికి చేతకానిది, దేవునికే చేతకానిది, అది అసాధ్యమైంది. అది నీతిమంతుల పేరు తీయలేడండి ఆయన. పాపాత్ముల పేరు ఆయన తుడిచివేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి జీవగ్రంథమందు మన పేరేమవ్వాలి? వ్రాయబడి ఉండాలి. కాబట్టి ఇవన్నీ విన్న మీరు ఇవన్నీ జాగ్రత్తగా నా కోసమే చెప్పాడని ఆలోచించండి. నా కోసమే చెప్పాడు, నన్ను సరి చేసుకోవాలని, నన్ను సరిదిద్దుకోవాలని, నా ప్రవర్తన మార్చుకోవాలని. దేవుడు నాతోనే మాట్లాడాడు అని ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుని నెమరు వేసుకుంటూ ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ, మీ మాటలను అర్థం చేసుకుని గ్రహించి వాటి ప్రకారంగా నడుచుకునే భాగ్యము, సరిచేసుకునే భాగ్యము మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు చక్కని మాటలు చెప్పి సంఘాన్ని బలపరిచిన అన్నయ్య గారికి హృదయపూర్వక వందనాలు. సమయంలో మనందరం కూడా ప్రభురాత్రి యొక్క భోజనంలోకి వెళ్దాం. ముందుగా దేవుని వాక్యం చదువుకుందామంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 వరకు మన మధ్యన చెల్లి సుసన్న వచ్చి చదువుతుంది.